హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో మునగాకు తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి పల్లెటూరులో అయితే చాలా ఈజీగా దొరుకుతుందండి. ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. టౌన్లో అయితే కొంచెం కష్టమేను, కానీ చాలా హెల్దీ అండి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మునగాకులో. ఇలా మునగాకుని నీట్గా ఒలుచుకున్నానండి. ఒలుచుకొని చాక్తో బాగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి కొంచెం వేరుశనగపప్పు, మనకు కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లైట్గా పప్పులు తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకున్నాను. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకున్నానండి. ఇలా ఫ్రైస్లో కొంచెం తాలింపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా. ఇలా వెల్లుల్లిపాయల్ని ఇలా క్రష్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకులు అందులో వేసుకోవాలండి. వాటర్తో బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు బాగా ఆరబెట్టుకున్నానండి నేను. మనం కట్ చేసుకున్న మునగాకంతా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మునగాకుని సపరేట్గా బాయిల్ చేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారండి. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా చేసినా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిదండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇలా మంత్లీ వన్స్ అయినా మునగాకుతో తింటే చాలా మంచిదండి. ఇలా మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ప్లేట్తో కవర్ చేసేయాలండి. ప్లేట్తో కవర్ చేసి అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ప్లేట్తో కవర్ చేస్తూ ఉండాలండి. ఆకు బాగా ఉడికే వరకు అలా చేస్తూ ఉండాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేస్తే కూడా బాగోదు. సాల్ట్ ఎప్పుడైనా సరే ఆకు బాగా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత వేస్తే మనకు ఎంత ఎలా అర్థమవుతుందండి. స్టార్టింగ్లో వేసామంటే ఆకు అప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా వాడిన తర్వాత అయితే మనకి అర్థమవుతుంది ఎంత వేసుకోవాలో. %90 బాగా ఆకు బాగా ఉడికిపోయిన తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. వేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని అందులోకి యాడ్ చేసుకోవాలండి. కొంచెం బరగ్గా వేసుకుంటేనే బాగుంటుందండి. రైస్లోకి కలుపుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మామూలుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి, ఈ పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది. చాలామంది కొబ్బరి కూడా వేస్తారు, అలా కూడా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మునగాకు తాలింపు రెడీ అయిపోయిందండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.